హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. ఈరోజు మీకు నాన్ వెజ్‌లో మటన్ కీమాని తలదన్నేలాగా వెజ్ కీమా అయితే తయారు చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది రైస్‌లోకి, రోటీస్‌లోకి సూపర్‌గా ఉంటుందండి. మటన్ కీమా టేస్ట్ కన్నా కూడా ఇంకా 10 రెట్లు ఎక్కువ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ మన ఛానల్‌లో వస్తాయి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే చూడొచ్చు. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. నేనైతే ఇలా సోయా గ్రాన్యూల్స్ తీసుకున్నానండి. తీసుకుని వేడి నీళ్ళు వేసేసి అవైతే నానబెట్టాను. మనం ఈలోపు ఇలా ఆనియన్స్, టమాటోస్ అన్నీ కూడా కట్ చేసుకుందాము. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసేసాను. ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేస్తున్నానండి. వెజ్ ప్రోటీన్ చాలా మంచిదండి హెల్త్‌కి. అందుకని మనం రెగ్యులర్‌గా ఇలా సోయాని మన డైట్‌లో ఉంచుకుంటే గనక మనకి హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. ఇవన్నీ చూసారుగా కట్ చేసేసాను. తర్వాత పక్కన అల్లం అయితే తురిమి పెట్టుకున్నానండి, దంచలేదు. అల్లం ఒక్కటే తురిమి పెట్టేసుకున్నాను. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దానిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలండి. చక్కగా మనం వీటిని వేయించుకున్న తర్వాత దానిలోకి మనం తురుముకున్న అల్లం వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. చూడండి, చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. మనం చిటికలో చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. నాన్ వెజ్ లాగా ఎక్కువ టైం కూడా ఉడకక్కర్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ వేడి నీళ్ళు నానబెట్టాం కాబట్టి మనం ఉల్లిపాయలు, టమాటాలు వేగితే సరిపోతుంది. వెంటనే చక్కగా మనం కూర అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేగినాక టమాటాలు కూడా వేసేసుకొని దానిలోకి ఉప్పు, పసుపు వేసుకొని టమాటాలు మెత్తగా స్మాష్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. చాలా ఈజీగా చిటికలో చేసేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టపడి తింటారు. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మాత్రం అస్సలు వదలరండి. రోటీస్లో కానీ, పూరీస్లో కానీ సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మనం ఇప్పుడు ఉన్న మిల్ మేకర్ తెచ్చుకుంటాం కదండి, వాటికన్నా కూడా ఇవి టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. చూడండి, టమాటాలన్నీ కూడా చక్కగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా సోయా గ్రాన్యూల్స్, అవన్నీ కూడా చక్కగా గట్టిగా పిండి దీనిలోకి అయితే వేసేసుకోవాలి. నేను 100 గ్రామ్స్ వరకు నానబెట్టానండి. మీకు ఎంత కావాలంటే అంత నానబెట్టేసుకోండి. మనకి బయట సూపర్ మార్కెట్లో చక్కగా దొరుకుతుంది. అలాగే కావాలంటే నట్టెల్ల వారిది కూడా చాలా బాగుంటుందండి. నేనైతే అదే తీసుకున్నాను. ఎందుకంటే బయట మనం మామూలు లోకల్గా అవి ప్యాకెట్లు తీసుకునే దానికన్నా కూడా ఎందుకో నాకు అది నటెల్ల వాళ్ళది చాలా సూపర్ టేస్ట్ అనిపిస్తుందండి. నేను అందుకే ఎక్కువగా నేను అది వాడతాను. ఇవన్నీ కూడా బాగా వేసేసుకుని దానిలో తగినంత ఉప్పు, కారం అన్నీ అడ్జస్ట్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. దానిలోకి ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, లేకపోతే పాల మీద మీగడైనా సరే ఇలా మెత్తగా చేసేసుకొని దానిలో వేసేసుకుని బాగా ఉడికించుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ కీమా అయితే రెడీ అవుతుంది. దానిలోకి కొంచెం నేను మసాలా పొడి కూడా వేసానండి. ఆల్ ఇన్ వన్ మసాలా అని నాన్ వెజ్ కర్రీస్ అన్నిట్లోకి యూజ్ అవుతుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.